హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు పొన్నగంటి ఆకుతో పెసరపప్పు ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. టేస్టే కాదండి, హెల్త్కి చాలా మంచిది. ఆకుకూర అనేది ఖచ్చితంగా అందరూ కూడా వారానికి ఒక్కసారైనా కూడా వండుకొని తినాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఈ ఆకుకూర అనేది ఇలా మనకి రైతు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. అలాగే పల్లెటూరులో కూడా ఎక్కడైనా కూడా దొరుకుతుందండి. ఆకు అనేది ఇలా ఉంటుంది. ఆకుని ఇలా కాడలు తీసేసుకుని ఆకు మాత్రమే కట్ చేసుకుని మనం కర్రీలోకి వాడబోతున్నాం. ఆకుకూరకి ఇసుక అనేది ఉంటుందండి. ఎక్కువగా మనం గిన్నె నిండా వాటర్ తీసుకుని 2-3 సార్లు ఆకుని బాగా కడగాలి. అప్పుడు ఇసుక అంతా కూడా పోయి ఆకు అనేది శుభ్రంగా వస్తుంది. తర్వాత ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. దానిలో వాటర్ పోసుకుని శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వాటర్ అన్నీ కూడా తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 అర గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోండి. పప్పు ఉడకటానికి ఎక్కువగా వాటర్ పోయొద్దండి. మరీ మెత్తగా ఉడకకూడదు, పలుకులుగా ఉడకాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని పప్పు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా 2-3 సార్లు బాగా కడగండి. ఎక్కువగా వాటర్ తీసుకుని కడిగినట్లయితే ఇసుక అంతా కూడా పోయి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఆకుని శుభ్రం చేసుకున్నాం కదా, ఇప్పుడు పెసరపప్పు కూడా ఇలా పలుకులుగా ఉడికింది. పప్పులో వాటర్ అనేవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకుని పొడిగా ఉన్న పప్పుని మాత్రమే కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. ఇలా ఆనియన్స్, ఎండుమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కడుక్కుని పెట్టుకున్న పొన్నగంటి ఆకుని అలా కళాయిలో వేసేసుకోండి. ఆకుకూర అనేది మనకి క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత చాలా మగ్గిపోయి చాలా కొంచెంగా వస్తుందండి కూర అనేది. అలా కళాయిలో వేసుకున్నాం కదా, మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఈలోపుగా వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేయండి. పల్లీల పైన స్కిన్ ఓపెన్ అయ్యే వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పులన్నీ కూడా, ఈ ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా జార్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని తీసుకుని వేసుకోండి. దీనిని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. మనం వేసిన దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేసాం కదా, పొడి అనేది చక్కగా నలిగిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆకుకూర అనేది బాగా మగ్గింది. ఆకుకూర త్వరగా మగ్గిపోవటానికి 1 అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నట్లయితే కూర నుంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయ్యి ఆకు చాలా ఫాస్ట్గా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఉడికించి వాటర్ అన్నీ తీసేసుకున్న పెసరపప్పుని ఆకుకూరలో వేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా, మసాలా పొడి అంతా కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేయండి. ఇవి రెండు కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలపండి. ఆకుకూర అనేది బాగా మగ్గిపోయింది కదా, పప్పులో కూడా వాటర్ అనేవి ఏమీ లేవు. మనం సాల్ట్, కారం వేసిన తర్వాత ఆకుకూర నుంచి కొంచెంగా వాటర్ అనేవి రిలీజ్ అయితే అవన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అంతా చక్కగా ఫ్రై లాగా వచ్చేయాలండి. పొడిలాడుతూ రావాలి, వాటర్ ఏమీ ఉండకూడదు కర్రీలో మాత్రం. ఈ విధంగా పొడిలాడుతున్నట్లుగా వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. దానిలోకి పోపు దినుసులన్నీ వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కొన్ని కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. వీటిని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపు అంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీలోకి వేసేసుకుందాం. పోపు పెట్టిన తర్వాత కర్రీకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. ఈ పోపు అంతా కూడా కర్రీలో వేసేసుకున్నాం కదా, కర్రీలో మొత్తం అంతా కూడా ఈ పోపు ఆయిల్ కూడా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇంకా రెడీ అయిపోయిందండి పొన్నుగంటి ఆకు పెసరపప్పు ఫ్రై కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు అనేది ఎక్కువగా ఉడకకుండా కొంచెం పలుకులుగా ఉన్నట్లయితే మనం తింటున్నప్పుడు ఆ పప్పు అనేది పంటికి తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కలుపుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.